టైమింగ్ నైట్ వెళ్ళదు సార్ 4 రోజు పోయి పొద్దుగాల 8 గంటలకు వచ్చింది 2 లేదు సార్ ఈ టైమింగ్ ఈ టైం ఇది అనేది 2:15 వేసినప్పుడు 3 గంటలకే కంటిన్యూ అవుతుంది సార్ 4 సాయంత్రం పొద్దుగాల 3 వస్తుంది అంటే 13 గంటలు వస్తుంది మధ్యలో ఇంటరప్షన్స్ ఎన్నిసార్లు వచ్చాయి ఇదేమో 13 గంటలు తీసేస్తున్నాం మధ్యలో ఇంటరప్షన్స్ పోనారా ఎన్నిసార్లు 5 నిమిషాలు సార్ అన్నీ సార్ ఇది 23 నిమిషాలు మధ్య సార్ లీటర్స్ ఉంటాయి కదా సార్ మధ్య ఇది ఇవ్వాలి లీటర్ సార్ 22 నిమిషాలు తెలిసి సార్ ఇది ఒక అర్ధగంట వేరే అదొక 11 గంటలు ఇది ఒక అర్ధగంట 11:30 గంటలు పోతే 12:30 గంటలు వచ్చింది ఇవాళ ఎన్నిసార్లు పోయింది ఇదేంటే డేట్ 11 నిన్న ఎన్నిసార్లు కరెంట్ పోయింది 1 2 3 4 5 సార్లు పోయింది అయితే 5 సార్లు ఇది 2 నిమిషాలు ఇన్కమింగ్ పోయింది సార్ ఇది మధ్య ఏమో ఎల్సీ తీసుకోవచ్చు సార్ 20 నిమిషాలు దిగువాలి ఎల్సీ 15 నిమిషాలు ఇది 15 నిమిషాలు ఇది 50 నిమిషాలు 50 నిమిషాలు 50 నిమిషాలు వేయండి ఒకసారి 115 ఇది ఒకటి 50 నిమిషాలు లీడర్స్ ఉంటాయి కదా సార్ తారీఖు కరెంట్ సాయంత్రం అంటే 3 ఫేజ్ ఎక్కడ రాశారు ఇక్కడ పోయింది 3 ఫేజ్ లేదు అది వచ్చింది సార్ ఇది పొద్దుగాల 3కి వచ్చింది సాయంత్రం ఎన్ని గంటలకు తీసేసారు నిన్న 5 గంటలకు తీసేస్తారు ఇక్కడ ఆయన రాయలేదు నాగరాజు ఇష్టం అన్నట్టు రాయకపోతే పోయి మొన్న రాసిండ్రు మొన్న ఎన్నో రాసిండ్రు 3 ఫేజ్ ఎన్ని గంటలకి ఇది 5 సార్ 5 ఈడ ఎన్ని గంటలకు పోయింది 3 ఫేజ్ సాయంత్రం అదే సార్ సేమ్ 5 గంటలు 4:15 తీసేసాను 4:15 తీస్తే మరి 5 ఎందుకు రాస్తారు మీరు ఈడ రాయాలి కదా 4:15 అంటే నీకు 45 నిమిషాలు సింగిల్ ఫేజ్ ఉన్నట్టే కదా నువ్వు 5 నుంచి సింగిల్ ఫేజ్ చేసినట్టే రాస్తాను గంట ఎంట్రీ చేస్తాను సార్ అదే ఎంట్రీ చేస్తాను కాదు కదా నువ్వు 4:15కే తీసేస్తున్నావు సింగిల్ ఫేజ్ మరి రాసుడేమో 5 నుంచి సింగిల్ ఫేజ్ అని రాస్తున్నావు అంటే 1 గంట తక్కువ రాస్తున్నావు అంటే మేము ఎంట్రీ చేసి గంటకి ఏమిటనే రాస్తాం సార్ అది అవును 4:15 అని రాయి మరి రాయలే కదా ఇక నువ్వే చెప్తున్నావు 4:15కు 3 ఫేజ్ వేసినావు 4:15 PM సింగిల్ ఫేజ్ అయింది అంతే కదా మరి నువ్వు రాసినేమో 5కి రాస్తున్నావు ఇక 4:15కి పోయి ఎప్పుడు వచ్చింది పొద్దుగాల 2:15 సార్ ఏదిరా అంటే ఇక్కడే సార్ ఇక 4కి వచ్చింది 3 ఫేజ్ నువ్వు అవదా చెప్తున్నావు లేదు సార్ 3 సార్ 2:15కి వేస్తాం సార్ ఇది టైమింగ్ అయితే ఏంటి అంటే మా గంట విద్య 11 గంటలు పోతుంది కరెక్ట్ 12 గంటలు ఇస్తారు రైతులు 13 గంటలు ఇస్తారు ఆ 13 గంటల్లో 4 సార్లు ట్రిప్ అయింది అంతేనా ఎవరైనా ఆపరేటర్ సార్ మీ దోస్తా ఏం ప్రశాంత్ బాగున్నావా ప్రశాంత్ ప్రశాంత్ హరీష్ రావు మాణిక్రావు సాబు ఉన్నాడు ఏం సంగతి గుడ్ ఈవినింగ్ తమ్ముడు ఏమి మీ దగ్గరకు వస్తారని ఎవరు చెప్పారు తమ్మి ఎట్లా తెలిసింది ఏం సమస్యలు ఉన్నాయి చెప్పు పూర్తి స్థాయిలో రెగ్యులర్ చేయమని చెప్పి మీరు గతంలో ఆర్డర్ ఇచ్చినా కూడా మమ్మల్ని చేయకుండా మమ్మల్ని రోడ్డు మీద వచ్చారు సార్ అందుకనే
ఆర్టిజన్లను రెగ్యులరైజ్ చేయమని చెప్తే చేస్తలేరు, చేయాలి ఒకటి. ఇంకా సార్ తర్వాత అన్మ్యాన్డ్ కార్మికుల టీజీఎస్పీడీ సార్ వాళ్ళని ఆర్టిజన్లుగా ఈపీఎఫ్ ఈఎస్ఐ కట్టినప్పటికీ రెగ్యులరైజ్ చేయలేరు సార్, వాళ్ళని కూడా ఆర్టిజన్లుగా విలీనం చేసుకోలేదు. తర్వాత ఆర్టిజన్ ఉద్యోగి చనిపోతే అందరికీ కూడా గ్రేడ్ 4 కాంపోజినేటర్ జాబ్ ఇస్తున్నారు సార్ డిపెండెంట్. ఆ గ్రేడ్ 4 కాకుండా విద్యార్హతను ఆధారంగా చేసుకొని ఉద్యోగం ఇవ్వాలని మీ ద్వారా కోరుకుంటున్నాం సార్, అందుకే కాల్ చేశాను సార్. నేను వచ్చింది తెలిసింది, ఫోన్ కొట్టినావు, బడే దొరికింది, ఇప్పుడే వస్తే ఎట్లా తెలిసింది అమ్మి? సార్ నేను వచ్చింది నీకు ఎట్లా తెలిసి సార్? నేను తెలంగాణ ఉద్యమంలో మీతో పాటు సంగారెడ్డి నుంచి సిద్దిపేట వరకు పాదయాత్ర చేసిన సార్ నేను. అచ్చా. సో ఆర్టిజన్లు ఎంతమంది ఉన్నారు తమ్మి ఇప్పుడు? 19,647 మంది ఉన్నారు సార్ రెగ్యులరైజ్ కానోళ్ళు. అవును సార్. ఈ 19,647ను రెగ్యులరైజ్ చేయాలనేది ఒక డిమాండ్ సార్. ఇంకోటేమో ఉద్యోగము విద్యార్హత ప్రకారం చనిపోతే ఉద్యోగం ఇవ్వాలి. డిపెండెంట్ ఉద్యోగం గ్రేడ్ 4 ఇస్తున్నారు సార్. సరే, ఇంకోటి ఏమన్నావు? అన్మ్యాన్డ్ కార్మికులు ఎన్పిడిసిఎల్ పరిధిలో పనిచేస్తున్న అన్మ్యాన్డ్ కార్మికులను అందరినీ కూడా విలీనం చేసుకోలేదు సార్, ఈపీఎఫ్ ఈఎస్ఐ ఉన్నప్పటికీ. అన్మ్యాన్డ్ కార్మికులు అవును సార్ విలీనం చేసుకోవాలి. అవును సార్. ఓకే. సరే, ఇప్పుడు కరెంట్ ఎన్ని గంటలు వస్తుంది తమ్ముడు? 17 గంటలు వస్తుంది సార్. రాత్రి 2:15 నుంచి సాయంత్రం 4:15 వరకు 17 గంటలు సప్లై ఇస్తుంది. మరి ఇక్కడ బుక్లో చూస్తే 16 గంటలే ఉంది కదా, 16 ఎక్కడిది, 13 ఉన్నది. అయితే ఈరోజు 2.5 hours కొద్దిగా సప్లై ఇంటరప్షన్ అయింది సార్. 2.5 గంటలు ఇంటరప్షన్ అయింది అయ్యాలా? అవును సార్, 2 గంటల 47 నిమిషాలు. నేను నిన్న చూసినా మొన్న చూసినా మీ లాగ్ బుక్ ముంగర పెట్టుకొని మాట్లాడుతున్నా. మనకు 13 గంటలు వస్తుంది రైతులకు, 13 గంటలు వస్తుంది, 11 గంటలు పోతున్నది. నువ్వు డేట్ చూసి చెప్పమంటే కూడా నీకు ఇప్పుడే చూసినాం డేటు. 11 తారీఖు నాడు ఎప్పుడు పోయిందంటే, ఎప్పుడు వాయిదా బాబు ఇది ఇందాక ఎక్కడ చూసినాం? 11 తారీఖు ఎప్పుడు పోయిందా బాబు? ఇందాక చూస్తే ఇప్పుడే చూసినాం, ఇప్పటిదాకా నీ రిజిస్టరు సార్ చూస్తే 13 గంటలు మాత్రమే వస్తుంది రైతుకు కరెంటు సార్. 11 తారీఖు ఎన్ని గంటలకు పోయిందా బాబు? 3 ఫేజ్ వేసింది సార్, 3:15 వచ్చింది. మళ్ళా ఎప్పుడు పోయింది? 4:15. రాయలేదు ఇక, మీరు రిజిస్టర్ చేస్తే రాలేదు అంతే కదా. ఇక్కడ 3కి వచ్చింది. ముందు రోజు చూస్తే ఇక 10 తారీఖు నాడు 4కి కరెంటు పోయిందిరా బాబు, సింగిల్ ఫేజ్ సార్. 4కి సింగిల్ ఫేజ్ వచ్చింది, పోయింది. సాయంత్రం 4 గంటలకు 10 తారీఖు నాడు సింగిల్ ఫేజు వేశారు బాబు. 15వ తారీఖున పౌడు 4కి పోయింది, వచ్చుడు 3కి వచ్చింది. అంటే 13 గంటలు రైతులకు కరెంట్ ఇస్తుండ్రు, 11 గంటలు తీసేస్తుండ్రు. ఆ 13 గంటల్లో కూడా మీరు ఎల్సీ అంటున్నారు, లైన్ మీదికెళ్ళి 11 kV పోయింది అంటున్నారు, తర్వాత ట్రిప్ అయింది అంటున్నారు. మళ్ళా ఆ ఇచ్చిన 13 గంటల్లో కూడా 1 గంట సేపు ట్రిప్ పేరు మీద ఎల్సీ పేరు మీద పోతుంది. అంటే రైతుకు నిఖార్సుగా వచ్చేది కేవలం 12 గంటలే వస్తున్నది. ఓకే తమ్ముడు, మీ విషయం మాట్లాడతా, రైతుల గురించి కూడా మాట్లాడతా. థ్యాంక్ యూ. తప్పకుండా మాట్లాడాలి సార్. థ్యాంక్ యూ సార్. కోయిల్లో ఘోరం ఉందంటే మా ఎమ్మెల్యే సార్ చెప్తుండో, అసలు కరెంటు గంట ట్రిప్ అవుతుందంటే కోయిల్లో రోజుకి 10 సార్లు పోతుందంటే కరెంటు, లో వోల్టేజ్ చేస్తుందంటే అన్ని మోటార్లు కాలిపోతున్నాయంట, ఇంట్లో కాలిపోతున్నాయంట. రైతులు ఫోన్ చేస్తున్నారు, 2 months అంటే మస్తు టైం అయితే కోవిడ్లో తిప్పలు పెడుతుంటాయి కదా బాగా. అసలు కరెంటే ఉంటుంది కదా కోవిడ్లో, రోజు 10 సార్లు ఉంటున్నాడు కరెంటు, లో వోల్టేజ్ వస్తుంది కదా కోవిడ్లో. ఇప్పుడు అగ్రికల్చర్ కనెక్షన్స్ ఈడ ఇండిపెండెంట్ ఉన్నాయి, ఆడ ఇండిపెండెంట్ ఉన్నాయి. రిలీజ్ కోసం అప్లికేషన్స్ ఎన్నున్నాయి? వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు చాలా పెండింగ్ ఉన్నాయి అక్కడ సంగారెడ్డి జిల్లాలో. మా దగ్గర అయితే ఉన్న ఎస్టిమేటేషన్ సరే, మెటీరియల్ రిలీజ్ కావాలి కదా. మెటీరియల్ గురించి రిలీజ్ అయితే లేక రైతు కనెక్షన్ ఇస్తుంది కాదు, ఎన్ని పెండింగ్ ఉన్నాయి ఈ రైతు కనెక్షన్? కోయిల్ ఉన్నాయి, ఈడెంట్ ఉన్నాయి. సెక్షన్
15 ఉంది అది కూడా 15 ఉంటుంది. ఇప్పుడు ఎంత పెంచినట్టు కదా రేట్ ఇంతకుముందు 5,000 ఇప్పుడు 10,000 అయింది కదా అగ్రికల్చర్ కరెన్సీ 9,700 రూపాయలు అనేది. అదే అప్పుడేమో ఓవర్స్ వస్తుంది సార్, ఓవర్స్ తీసేసి అవుట్ రైట్ అమౌంట్ అని టీడీలకు ఎవరికైనా అవునే 3 పోల్లు అప్పుడు కూడా 5 ఇచ్చిన 3 పోల్లు ఇచ్చిన కనెక్షన్ ఇచ్చిన 3 పోల్ల కంటే ఎక్కువ ఎవరికి అవసరం పడుతుంది నువ్వేదో నాకు సర్ది అయిపోతుంది. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లో ఆ రోజు 4,900 కేసీఆర్ ఉన్నప్పుడు ఇచ్చిండ్రు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక 9,700 చేసిండ్రు. రైతుకు కొత్త విద్యుత్ కనెక్షన్ కావాలంటే డబుల్ ఛార్జ్ చేసిందా లేదా, రేట్ పెరిగిందా లేదా? డీడీ అమౌంటే అడుగుతున్నా, పెరిగింది కదా పోయి రైతుకు. కరెంట్ తక్కువైంది 24 గంటలు పోయి 11 ఏడాదించి ఒక్క రోజు కూడా వచ్చింది. చూపి నాకు ఇలా చూపి ఇలా చూపి నాకు మళ్ళీ ఏం చేస్తుందా వాళ్ళు ఉన్నట్టు సార్. అడుగుదాం. ఏం బాబు ఏం కావాలి? హలో హలో ఏ ఊరే? ఏ ఊరు? సోలమన్ ఎవరు? సోలమన్ హలో చెప్పు బాబు ఏం కావాలి బాబు? గ్రిడ్ ఫెయిల్ అయిందా? సోలార్ అయినా ఫోన్ చేస్తున్నాడు, గ్రిడ్ ఫెయిల్ అయిందంటే సోలార్ ట్రిప్ అయిందా? ఒక్క నిమిషం ఆపరేటర్కి ఇస్తా, మాట్లాడుతుంది. హలో మరి కరెంట్ మంచిగా ఉన్నట్టుమే మోటార్ ఎత్తున్నట్టు పెంచిపిస్తే మోటార్ ఎత్తులేడా ఏం ఫ్యాన్ भी नहीं चल रहा बाकी